అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎపిసోడ్ 20 రుద్రగిరి ఎస్టేట్. నాగేంద్ర అరుపులతో గూండాలందరూ బంగ్లాలోకి దూసుకొచ్చారు. అర్జున్ వెంటనే అనన్యను వెనక్కి నెట్టాడు. అనన్య, లేఖను తీసుకొని తలుపు వెనుక దగ్గరకు వెళ్ళు. నేను తర్వాత వస్తాను అని చెప్పాడు అర్జున్. నేను వస్తాను అని అనన్య కంగారుగా చెప్పింది. వద్దు, నువ్వు వెళ్ళు అనన్య అని చెప్పాడు అర్జున్. గూండాలో ఒకడు ఇనపరాడుతో అర్జున్పై దాడి చేశాడు. అర్జున్ చాలా చాకచక్యంగా తప్పించుకొని అతన్ని నేల కూల్చాడు. విక్రమ్ కూడా మరో ఇద్దరిని అడ్డుకున్నాడు. రాఘవేంద్ర సావిత్రిని సురక్షితమైన చోటుకు తీసుకెళ్లాడు. ఇదే సమయంలో అనన్య లేఖను గుండెలకు హత్తుకొని వెనక గది వైపు నుంచి పరిగెత్తింది. అక్కడ ఒక పాత అల్మరా కనిపించింది అనన్యకు. ఆమె పొరపాటున దానికి ఆనుకొని నిలబడగానే అది వెంటనే ఒక చిన్న శబ్దం చేసింది. అల్మరా నెమ్మదిగా పక్కకు జరిగింది. అక్కడ అల్మరా వెనుక ఒక రహస్య మార్గం కూడా కనిపించింది. అనన్య చాలా ఆశ్చర్యపోయింది. అలా ఆశ్చర్యపోతూ అనన్య అడుగు లోపలికి పెట్టింది. గోడలన్నీ పాత ఫోటోలతో నిండిపోయాయి. అక్కడ చివరకు ఒక చిన్న ఇనుప బాక్స్ కనిపించింది. ఆ ఇనుప బాక్స్ పై ఇలా రాసి ఉంది, నా కుమార్తె కోసం అని. అది చదివిన ఆమె చేతులు వణికిపోయాయి. అదే సమయంలో ఆసుపత్రి. మీరా మంచం మీద నుంచి లేచింది. డాక్టర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా మీరా, మీకు అంతా జ్ఞాపకం వచ్చిందా అని అడిగాడు డాక్టర్. మీరా కళ్ళలో కన్నీళ్లు. నా నా బిడ్డ అని కలవరిస్తుంది మీరా. ఆమె ఇంకా బ్రతికి ఉందా అని అడిగాడు డాక్టర్. ప్రశాంతంగా ఇలా అన్నాడు, మీరు ప్రశాంతంగా ఉండండి మీరా, మీరిప్పుడే కోలుకున్నారు కదా అని. మీరా ఒక్కసారిగా బెడ్ పై నుంచి దిగింది. నేను వెంటనే వెళ్ళాలి అని అంటోంది మీరా. డాక్టర్, వద్దమ్మా, కదలడానికి వీల్లేదు అని చెప్పాడు. కానీ మీరా అస్సలు మాట వినలేదు. మరోవైపు నాగేంద్రకు ఒక ఫోన్ వచ్చింది. సార్, మీరా ఆసుపత్రి నుంచి బయటకు వెళ్ళిపోయింది అని నాగేంద్ర మనుషులు నాగేంద్రకు ఫోన్ చేశారు. నాగేంద్ర ముఖం కోపంతో ఎర్రబడింది. ఆమె రుద్రగిరికే వస్తుంది, ఎలాగైనా ఆపండి అని అతను గట్టిగా వాళ్ళ మనుషులకు చెప్పాడు. ఇక్కడ అనన్య రహస్య గదిలో ఇనప పెట్టె తెరిచింది. అందులో ఒక జనన ధృవీకరణ పత్రం, ఒక వెండి గాజు మరియు ఒక కుటుంబ ఫోటో కూడా ఉన్నాయి. అనన్య జనన ధృవీకరణ పత్రాన్ని తెరవబోతుండగా వెనుక నుంచి ఒక గూండా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ కాగితం నాకివ్వు అని అతను ఆమెని గట్టిగా అరుస్తున్నాడు. అనన్య ధైర్యంగా నేను ఇవ్వను అని చెబుతుంది. గూండాలు బలంగా లాగడంతో ఆ అనన్య చేతిలో ఉన్న పత్రం రెండు ముక్కలయింది. ఒక ముక్క అనన్య చేతిలోకి వెళ్ళిపోయింది, మరో ముక్క గూండా చేతిలో పడింది. అప్పుడే అర్జున్ అక్కడికి చేరుకున్నాడు. అతను ఒక్క దెబ్బతో గూండాను కింద పడేశాడు. కానీ ఆ గూండా చేతిలో ఉన్న పత్రం సగం ముక్క తీసుకొని పారిపోయాడు. అర్జున్ పట్టుకొని ఆ సగం ముక్కను తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ అర్జున్కి కుదరలేదు. అలా సగం ముక్కతో ఆ గూండా పారిపోయాడు. నాగేంద్ర కారులో ఎక్కి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనన్య ఏడుస్తూ ఆ పత్రం అని ఏడుస్తూనే ఉంది. అర్జున్ ఆమె చేతిలో ఉన్న మిగిలిన భాగాన్ని చూశాడు. దానిపై స్పష్టంగా కనిపిస్తున్న ఒకే ఒక్క పేరు, తండ్రి పేరు రాఘవే అని. మిగిలిన అక్షరాలు చినిగిపోయాయి. రాఘవేంద్ర అది చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. రాఘవే. అతని గుండెల్లో అనుమానాలు మరింత పెరిగాయి. కొంచెం దూరంగా కారులో కూర్చున్న నాగేంద్ర తన చేతిలో ఉన్న మిగిలిన పత్రం ముక్కను చూసి ప్రమాదకరంగా నవ్వాడు.
ఇప్పుడు నిజం మొత్తం నా చేతిలో ఉంది అని నాగేంద్ర విర్రవీగుతున్నాడు. ఈ నిజాన్ని బయట పెట్టాలా వద్దా, లేక శాశ్వతంగా దాచాలా, అది నా ఇష్టం అంటూ నాగేంద్ర చేతిలో ఉన్న పత్రం ముక్కపై తెగ ఆలోచనలో మునిగిపోయాడు నాగేంద్ర. మీరా రుద్రగిరికి చేరుకుంటుంది. అనన్య జన్మ రహస్యంపై అతిపెద్ద ట్విస్ట్ చెప్పబోతుంది మీరా. నాగేంద్ర చేసిన అసలు నేరం బయటపడే పరిస్థితి. మీరా రుద్రగిరి ఎస్టేట్కు చేరుకుంటూ ఉన్న సమయంలో ఆకాశంలో ఉరుములు, భారీ వర్షం, చుట్టూ ఈదరగాలులు మొదలయ్యాయి. అనన్య చేతిలో చినిగిపోయిన జనన ధృవీకరణ పత్రం, రాఘవేంద్ర కళ్ళలో అనుమానం, అర్జున్ కళ్ళలో ఆందోళన. అప్పుడే ఎస్టేట్ గేటు ముందు ఒక టాక్సీ వచ్చి ఆగింది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లని చీరలో బలహీనంగా కనిపిస్తున్న ఒక మహిళ ఆ టాక్సీలో నుంచి కిందకి దిగింది. ఆమె ఎవరో కాదు, మీరా. చుట్టూ చూసి కన్నీళ్లతో ఒక మాట చెప్పింది మీరా. నా బిడ్డ అనన్య. ఆ స్వరం విని వెనక్కి తిరిగింది. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఎందుకో అందరి గుండెల్లో ఒకే భావన మొదలైంది. పరిచయం లేని అనుబంధం. మీరా నెమ్మదిగా అనన్య దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమె మెడలో ఉన్న ఆర్వి అనే లాకెట్ చూసి చేతులు కాళ్ళు వణికాయి మీరాకి. కళ్ళలో నుంచి కన్నీళ్లు మాత్రం ధారగా కారుతూ ఉన్నాయి. అప్పుడు మీరా ఈ లాకెట్టు అని చెప్పి అనన్య ముఖాన్ని తన చేతులతో ప్రేమతో తాకింది. అప్పుడే దూరం నుంచి నాగేంద్ర కారు వేగంగా వచ్చింది. అతను చాలా కోపంతో కారు దిగుతూ, మీరా, నోరు తెరవకు అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న వారందరూ షాక్ అయ్యారు. అక్కడ రాఘవేంద్ర ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్రను. నాగేంద్ర, నీకు మీరా తెలుసా అని. నాగేంద్ర తడబడిపోయాడు. నేను మీరా ధైర్యంగా ముందుకు వచ్చింది. ఇక నిజం దాచలేవు నాగేంద్ర అంటోంది మీరా. 22 సంవత్సరాల క్రితం నువ్వే నా బిడ్డను నాకు దూరం చేశావు అని అంటుంది మీరా. ఆ మాటతో అక్కడున్న వారందరూ అలా ఏమీ తెలియని వాళ్ళలా నిలబడిపోయారు. సావిత్రి కళ్ళలో కన్నీళ్లు. అంటే అనన్య? అప్పుడు మీరా నెమ్మదిగా తల ఊపింది. అవును, ఆమె అనాథ కాదు అంటుంది మీరా. నా కూతురు. కాళ్ళు చేతులు వణికిపోయాయి అనన్యకు. అమ్మా అని ఒక్క మాట మాత్రమే అనగలిగింది అనన్య. అప్పుడు మీరా వెంటనే ఆమెను గుండెలకు హత్తుకొని బిగ్గరగా ఏడ్చింది. నన్ను క్షమించు తల్లి. నిన్ను కాపాడడానికే నిన్ను దూరం చేసుకున్నాను నేను. అనన్య కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అమ్మా అంటూ గుండె భారంగా ఏడ్చింది అనన్య. నాగేంద్ర చాలా పెద్దగా నవ్వడం ప్రారంభించాడు. ఇంత ఈజీగా గెలిచామని అనుకుంటున్నారా అన్నాడు నాగేంద్ర. అతను తన చేతిలో ఉన్న చినిగిన జనన ధృవీకరణ పత్రం మిగిలిన భాగాన్ని పైకి లేపి చూపించాడు. నిజం మొత్తం ఇందులో ఉంది. ఇది లేకుంటే మీరు ఏదీ నిరూపించలేరు అని చెప్పి హట్టహాసంగా నవ్వుతున్నాడు నాగేంద్ర. ఆ పత్రాన్ని లైటర్తో కాల్చడానికి ప్రయత్నించాడు నాగేంద్ర. ఇక అప్పుడే అర్జున్ పరిగెత్తి వెళ్ళి అతని చేతిని పట్టుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఒకరినొకరు లాక్కోవడం జరిగింది. పత్రం గాలిలో ఎగిరిపోయింది. అందరూ
ఆ ఎగిరిపోతున్న పత్రాన్ని పట్టుకోవడానికి పరిగెత్తారు. చాలా వీదురుగాలులు వీచడంతో ఆ రెండూ చినిగిన ముక్కలు గాలిలో కలిశాయి. విక్రమ్ వాటిని ఎగిరి పట్టుకున్నాడు. ఆ రెండు ముక్కలను కలిపి ఒక్కచోటే పెట్టి చూశాడు. అందులో పూర్తి పేరు కనిపించింది. ఆ జనన ధృవీకరణ పత్రంలో తండ్రి పేరు అని రాసిన చోట రాఘవేంద్ర వర్మ అని అక్కడ రాసి ఉంది. అక్కడ చూసిన వారందరూ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. రాఘవేంద్ర చేతులు వణికిపోయాయి. అనన్య, నువ్వు నువ్వు నా కూతురివి అని చెప్పి భావోద్వేగంతో ఏడ్చాడు. అనన్య ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఆమె జీవితమంతా ఒక్క క్షణంలో మారిపోయింది. నాగేంద్ర తప్పించుకొని కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ పోలీసుల జీపులు ఎస్టేట్లోకి వచ్చాయి. ఇన్స్పెక్టర్ గారు గట్టిగా ఇలా అన్నాడు, నాగేంద్ర, మిమ్మల్ని మేము అరెస్టు చేస్తున్నాం అని. ఆ మాటలు విన్న నాగేంద్ర ముఖంలో మొదటిసారి ఓటమి కనిపించింది. 22 సంవత్సరాలుగా అనాథగా పెరిగిన అనన్య చివరకు తన అసలు కుటుంబాన్ని చేరుకుందా? కానీ నాగేంద్ర చేసిన కుట్రలు, దాని వెనుక ఇంకా ఎన్నో రహస్యాలు, ఇంకా ఎన్ని దాగి ఉన్నాయి? అతను నిజంగానే ఓడిపోయాడా? లేక ఇంకా పెద్ద ప్రమాదం ముందుందా? అర్జున్ అనన్య ప్రేమకు కొత్త పరీక్షలు ఎదురవుతాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నిజంగా అనన్య రాఘవేంద్ర కూతురేనా? అప్పుడు మీరా నా కూతురు అని ఎందుకు చెప్పింది? సావిత్రి కూడా తను నా కూతురే అని ఎందుకంది? ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్న ఈ స్టోరీని మనం పూర్తిగా తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.